నేటి రాశి ఫలాలు మీనారాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం కనిపిస్తుంది, వస్తులాభం కనిపిస్తుంది. అలాగే బంధుమిత్రులతో కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారి యొక్క సంపూర్ణ సహకారం అనేది మీకు లభిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందుతారు ఈరోజు. అలాగే సంపూర్ణ ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనిపిస్తుంది. నూతన విద్యా అవకాశాలు అనేది పొందగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. గొప్ప వ్యక్తుల పరిచయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వారు విజయవంతంగా ఈరోజు నూతన వ్యాపారాలను అయితే ప్రారంభిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. అలాగే విదేశీయానం చేయాలనుకుంటున్న వారికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది కల్పించబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారు పితృవర్గం నుండి మంచి శుభవార్తలనైతే వింటారు. తల్లి గారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. సోదరులతో సఖ్యత అనేది కలుగుతుంది. ఇక కుటుంబ తగాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. సమస్యలు పూర్తిగా సమసిపోయే అవకాశం అయితే ఈరోజు ఉంది. ఇక నూతన గృహయోగం కనిపిస్తుంది. భూములను కూడా కొనుగోలు చేస్తారు. అలాగే మీనరాశి వారు తమ సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. రాజకీయ రంగాల వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అలాగే మీనరాశి వారు ముఖ్యమైన పనులలో కావలసిన వారి సహాయ సహకారాలను పొందుతారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మెరుగైన పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే గృహము, వాహనాలను కొనుగోలు చేస్తారు. చిరకాల కోరిక ఒకటి నెరవేరే సమయంగా చెప్పవచ్చు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి మరింత ఉత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారు శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశిలోని విద్యార్థులకు ఊహించని అవార్డులు అనేవి లభించే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి అదృష్ట యోగం అనేది ఉంది. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.